సంకల్పం ఉండాలే గాని సాధించలేందంటూ ఏది లేదని నిరూపించాడు జగిత్యాల జిల్లాకు చెందిన కళాకారుడు డాక్టర్ దయాకర్. బియ్యపు గింజపై శివుడి ప్రతిమను చెక్కి తన ప్రతిభను చాటుకున్నాడు. డాక్టర్ గా పనిచేస్తూ సూక్ష్మ చిత్రాలు వేస్తుంటాడు దయాకర్. ఇప్పటి వరకు అనేక చిత్రాలు వేసి పలువురి మన్ననలు అందుకున్నాడు. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్క శివుని యొక్క రూపాన్ని అంటే డిఫరెంట్ టైపుల్లో సూక్ష్మంగా తయారు చేస్తూ ఉంటాను. మరి ఈ శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై బియ్యపు గింజకు రంధ్రం తయారు చేసి ఆ రంధ్రం లోపల ఆ భోలాశంకరుడు కూర్చొని ఒక చేత్తోని ఆశీర్వదిస్తున్నట్టు తయారు చేయడం అనేది. మరి దీన్ని నేను నైలాన్ అనే ప్లాస్టిక్ ఇతర పెన్సిల్ కలర్స్ వాడి అలాగే ఆ బియ్యపు రంధ్రాన్ని చెక్కి తయారు చేశాను. ఈ తరుణంలోనే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడి ప్రతిమను సూక్ష్మ కళా ద్వారా రూపొందించాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా వెంటనే తన కళ్ళను పదును పెట్టాడు. బియ్యపు గింజపై శివుని ప్రతిమ చెక్కడం మొదలుపెట్టాడు. ఆ విగ్రహానికి రంగులు అద్ది నిజంగా శివుడు ప్రత్యక్షమయ్యాడా అన్న రూపంలో కళా ప్రతిభను చాటుకున్నాడు. విగ్రహం పక్కన పచ్చని చెట్ల మొక్కలను చెక్కి వాటికి రంగులు వేసి తన కళతో ఔరా అనిపించుకున్నాడు. బియ్యపు గింజపై శివుడి విగ్రహం రూపుదిద్దుకోవడానికి దాదాపు 18 గంటల సమయం పట్టిందని దయాకర్ చెప్పారు. ఇందుకోసం ఒక బియ్యపు గింజతో పాటు గుండు పిన్ను, నైలాన్, కలర్ పెన్సిల్ వంటి వస్తువులతో శివయ్య విగ్రహాన్ని తయారు చేయగలిగానని దయాకర్ బీఆర్కే న్యూస్తో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అనేక దేవతా విగ్రహాలతో పాటు ప్రతిమలు తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించానని దయాకర్ వివరించారు.